స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. 6 నెలల ఎలక్షన్లు వచ్చే లోపు మీరు చెప్పిన ప్రకారం మున్సిపాలిటీలో మీ అందరినీ కూడా గెలిపిస్తే 6 నెలలలోపు పుట్టు మిషన్లు ఇస్తాం. మేము ఇయ్యకపోతే మళ్ళీ ప్రచారం మీరు అడగచ్చు. సార్ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయారు, మరి మేము కష్టపడి అదిగా అవి కఠిన చేయను కాదా మీకు ఓట్లు వేసిన మరి ఏందని మీరు కూడా మమ్మల్ని అడిగే అవకాశం ఉంది. మళ్ళా మీరు ఇప్పుడు మీ మాట నిలుపుకుంటే మళ్ళా మేము వచ్చే మళ్ళీ ఎలక్షన్ లోపు మీ మాట నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఏ కష్ట సుఖాలు వచ్చినా ఈ కౌన్సిలర్లకు నేను అండగా ఉంటా. ఎమ్మెల్సీగా ఖచ్చితంగా నాకు ఉంది. నేను కూడా కౌన్సిల్లో మున్సిపల్ గా కూర్చునే హక్కు, ఓటేసే హక్కు నాకు ఉంది, కూర్చునే హక్కు ఉంది, డెవలప్ చేసే హక్కు ఉంది. కాబట్టి కడియం సేర్కి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరందరూ కూడా వీళ్ళని దీవించాలని తెలియజేస్తూ, కారు గుర్తుకు వేసి గెలిపియాలని గెలిపిస్తారు కదమ్మా. మళ్ళీ కడియం మాటలు నమ్మరు కదా, నమ్మితే మాత్రం అంటే ఇక ఆయనది అయిపోయింది రాజకీయం, ఇంకా ఏం లేదు. ఇక 75 ఏళ్ళకి వచ్చింది, ఇంకేం చేస్తాడు రాజకీయం? ఇదే చివరి ఎలక్షన్ అని టికెట్ తీసుకున్నాడు, అయిపోయింది, ఇంకా మళ్ళీ చేయడు. మేమే ఉన్నాం యువకులం, రేపు 20 ఏళ్ళు రాజకీయాలు ఉండాల్సిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి దయచేసి మా మాట నమ్మండి, మాట తప్పను. మీరు కావాలంటే లింగాల గన్పూర్లో మీ చుట్టాలో గిట్టాలో ఎవరైనా ఉంటే తెలుసుకోండి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పిన మాట చెప్పిసిండా లేదా మీరు తెలుసుకోవాలని తెలియజేస్తూ, వీళ్ళందరినీ కూడా మరొకసారి కారు గుర్తుకేసి పెద్ద మేయర్తో గెలిపేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ. కారు గుర్తుకి దయచేసి నేను కొంచెం వివరం చెప్తాను. మనకు ప్రతి వార్డులో 900 ఓట్లున్నాయి, అంటే 300 ఇండ్లుంటాయి. 250 మందికి ఒక్కొక్కరికి 22,000 రూపాయలతోటి కుట్టు మిషన్ వస్తుంది ఒక్కొక్క ఇంటికి. అంటే ప్రతి వార్డులో కూడా 300 మంది మహిళలకు కుట్టు మిషన్లు వస్తాయి, అంటే 2200. మరి కుట్టు మిషన్ మేమేం చేసుకోవాలనుకుంటారు మీరు? కుట్టు మిషన్ కి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ ఇంట్లోనే ఉండి, మన ఇంట్లో ఎవరు కుట్టినా కూడా నెలకి రోజు ఒక 1000 రూపాయల చొప్పున 30 రోజులకు 30,000 సంపాదించే విధంగా పని కూడా సారే కల్పిస్తాడు. ఆ ముచ్చట చెప్పలే. సారు కుబేరుడు. సార్ దగ్గర దేవుడి దయ వల్ల దేవుడు ఆశీర్వదించిండు. ఒక్కొక్కరికి 22,000 మిషన్ ఇవ్వడం కాకుండా, ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా పని కల్పిస్తాడు. ఇప్పుడు రెడీమేడ్ షాప్స్ ఉంటాయి, ఎక్కడ కుడుతున్నవి ఈ సార్ ఇచ్చే వాళ్ళ దగ్గరే కుడతారు. కట్టింగ్ అవి వస్తాయి, మనం ఓన్లీ కుట్టింగ్ చేయాలంతే. వాళ్ళు కటింగ్, మనం కుట్టింగ్. కాబట్టి ఆ రకంగా మన ఇంట్లో అక్కో చెల్లో తమ్ముడో అన్నో లోపల ఇంట్లో ఎవరైనా కుట్టొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, ఇంట్లోనే ఉంటాము, ఫ్యాన్ మంచిగా తిరుగుతుంది, ఫ్యాన్ కింద ఉంటాము, రోజు వేసి సంపాదించుకుంటాం. దయచేసి మహిళలందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలి. మహిళల కోసము సారు ఒక సేవా దృక్పథంతో, ఇది ఎలక్షన్లతో సంబంధం లేదు. ఎలక్షన్లే, కుట్టు మిషన్లే. అదటే ఇదిటే, దానికి ఏం సంబంధం లేదు. కాకపోతే మనము 22,000 మిషన్ మనకు వస్తుంది. కృతజ్ఞతగా చేస్తే నేనే దగ్గరుండి లింగాల గణపురంలో ఇవ్వడం జరిగింది, నా చేత ఇప్పించుడు. మీ అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఒక వాడికి 250 ఇస్తా అంటున్నాడు. ఆయనకు ఓట్ల రూపకంగా ఎక్కువ వస్తే ఉప్పిస్తే 300 కూడా ఇస్తాడు. ఉప్పిస్తే 300 కూడా ఇస్తాడు. ఉప్పియాలంటే మరి ఓట్ల ద్వారా ఓట్ల ద్వారా మీ వార్డులో బలాన్ని చూపిస్తే తప్పకుండా మనకు శివుడి పెళ్లికి 1000 అంటే ఇంకా 200 ఎక్కువైనా కూడా ఇస్తాడు. తర్వాత పని కూడా అయినా కల్పిస్తాడు, ట్రైనింగ్ కూడా అయినా ఇస్తాడు. తర్వాత ఆ 45 రోజుల ట్రైనింగ్ పీరియడ్ లో మీకు భోజనం కూడా అయినా పెడతాడు. దేవుడు ఆయనను ఎక్కువగా ఆశీర్వదించాడు. కాబట్టి సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చిండు. కాబట్టి దయచేసి 4 సార్లు నన్ను గెలిపించిండు. ఎప్పుడు కూడా శివుని పెళ్లిలో నాకు మెజార్టీనే. మొన్న నేను ఎలక్షన్ లో పోటీ చేయలే, కడియం శ్రేణి బతలాడితే ఆయనకి ఇచ్చినాం. కానీ ఇలా నమ్మి నానబోస్తే పుచ్చు బుర్రలైపోయింది. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలి, పర్వతగిరి పంపించాలి. దయచేసి మీరందరూ శంకర్ కు ఓటేస్తే నాకు ఓటేసినట్టు, రమ్యకు ఓటేస్తే నాకు ఓటేసినట్టు, రాజేశ్వర్ కు ఓటేస్తే నాకేసినట్టు, తర్వాత రమాకు ఓటేస్తే నాకేసినట్టు. మీ అందరికి 24 గంటలు డాక్టర్ గా 40 ఏళ్ళు సేవ చేసిన, దేశం మొత్తంలో ఒక మంచి పిల్లల డాక్టర్ పేరు తెచ్చుకున్నా, ఉప ముఖ్యమంత్రి చేసిన, రాజకీయాలు నాకు కొత్త కాదు. మీరందరూ కూడా ఇంటింటి చుట్టాలు లెక్క. నాకు ప్రతి వాడకు పోతే ఏదో రకమైన చుట్టరికం నాకున్నది, బంధుత్వం ఉన్నది, ఆత్మబంధుత్వం ఉన్నది. కాబట్టి మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కుట్టు మిషన్ ఇప్పించే బాధ్యత
మధ్యవర్తిగా నేనుంటా. ఇదే నేను చివరికి మాట్లాడుతున్నాను. మధ్యవర్తిగా నేనుండి మీకు ఇస్తా. ఎలక్షన్లే కుట్టు మిషన్, మళ్ళీ కుట్టు మిషన్. అది సేవా కార్యక్రమంలో భాగంగా ఇచ్చే కార్యక్రమం. ఆయనకి దేవుడు కొన్ని అభివృద్ధిగా సమృద్ధిగా డబ్బులున్నాయి కాబట్టి ఆయన సేవ చేయాలని ముందుకు వస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ పోచపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మరి అటు ఆశీర్వదిస్తూనే తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజు గణపురం నియోజకవర్గ నలుమూలల నుండి లింగాల గణపురం నుండి మా ఎక్స్ ఎంపీపీ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు మనసు సేవ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అజయ్ గారు గణపురంలో గెలిపించాలని రావడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాడపగ రవి గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఆకుల కుమార్ కుడా డైరెక్టర్ మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా జెడ్పీటీసీ అభ్యర్థ ధర్మసాగర్ మరి కీర్తి వెంకటేశ్వర్లు మన మధ్యలో ఉన్నారు. అందరు కలిసి